ఏమయ్యా బ్రహ్మయ్య, ఏందయ్యా అది ఘాట్ రోడ్డు పని? నువ్వే ఇంజనీర్ అయితే ఎలా అయ్యా అభివృద్ధి అన్నావు. ఆఖరికి ఘాట్ రోడ్లో ఉన్న రాళ్ళనేవి రోడ్లోనే ఉన్నాయి. ఎన్టీఆర్ కాలనీలో రాళ్లు పడినప్పుడైనా నీకు అర్థం కాలేదా? బాగా చేయించాలని మంచి ఇంజనీర్ని పిలిపించాల్సిందే. నువ్వే ఇంజనీర్ అవతారం ఎత్తినట్టు ఉన్నావు అని తెలిపారు. ఆ స్లోపింగ్ ఇంజనీర్లు చెప్పినట్టు ఏదైతే మాస్టర్ ప్లాన్ ఇచ్చారో దాని ప్రకారం చేయలే. ఇంకా దాని ప్రకారం ఇంకా స్లోప్ ఇంకా చాలా తగ్గించాలి, హైట్ తగ్గించాలి. అలా తగ్గించకుండా అడ్డదిడ్డంగా చేసుకొని పోయారు. ఇప్పుడు మళ్ళీ ఇంజనీర్ సలహా మళ్ళీ మాస్టర్ ప్లాన్ మళ్ళీ తయారు చేపించి మళ్ళీ ఎక్కడెక్కడ హైట్స్ ఉన్నాయో మొత్తం తగ్గించాలి. ఇంకా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తవడానికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. లెవెల్ బాగా ఎక్కువ ఉన్న దానికి స్లోపింగ్ బాగా ఎక్కువ ఉన్న కాడల్లా వాహనాలు పోవడానికి బస్సు ఆర్టీసీ బస్సులు ఇలాంటి వాహనాలు పోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి డీప్ హైట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద హైట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా తగ్గించాలి. సో ఇంకా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి అవడానికి సమయం పడుతుంది. ఇంకా హైట్స్ కూడా తవ్వి లెవెల్ చేయాల్సినటువంటి హైట్ స్లోప్ తగ్గించాల్సినవి చాలా చోట్ల ఉన్నాయి. పైన 2 కొండల మధ్య డీప్ కట్ దగ్గర కూడా ఇప్పుడు రాళ్ళు అడ్డంబడి పోవడానికి ఇబ్బందికరంగా ఉంది. 2 కొండల మధ్య కూడా అక్కడ ఇంకా చాలా హైట్ తగ్గించాలి, డీప్ కట్. రాళ్ళు ఎక్కడ పడ్డాయండి? రోడ్డు మీద వెళ్ళి పడుతున్నాయి. రేపు వర్షం వస్తే ఇవన్నీ జారి పడితే రోడ్ల మీద పడ్డా, ప్రజల మీద పడ్డా, వాహనాల మీద పడ్డా ఎంత ప్రమాదం. ఖర్చు తగ్గించుకుందాం, ఆదాయం పెంచుకుందాం అని చెప్పేసి వల్లా బ్రహ్మనాయుడు కాంట్రాక్టర్ అవతారం ఎత్తినందువలన ఇలాంటి అపశృతులు జరిగినాయి. చేతులు దులుపుకుందామంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా వీటన్నిటినీ మళ్ళీ భావితరాలకు ఇబ్బంది లేకుండా ఇలా వదిలేకుండా మళ్ళీ దీన్ని ఇంజనీర్లు పిలిచి స్పెషల్ ఇంజనీర్లు పిలిపించి దీన్ని ఎలా సరిచేయాలో అనేది ఖచ్చితంగా మాట్లాడి దాన్ని ఆ వర్క్ని టేకప్ చేస్తాం. ఇక్కడ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మొత్తం కూడా రిటైనింగ్ వాల్స్ కడతాము. అలాగే వర్షం పడ్డప్పుడు నీళ్లు పోవడానికి డ్రైన్స్ సదుపాయం కల్పిస్తాం. అప్పుడు రోడ్లు పాడైపోకుండా ఉంటుంది. రేపు తార్ రోడ్డు వేసినా పాడైపోద్ది. ఈ విధంగా ఉంటే ఇక్కడ సీసీ డ్రైన్లు నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. కనీసం తక్కువ ఖర్చుతో కచ్చా డ్రైన్స్ ఏర్పాటు చేసినా కానీ ఈరోజు ఈ రోడ్డు అన్ని పాడైపోయాయి కాదు. మీ వెనకాల